ఇలాంటి ప్రమాదం జరుగుతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఊహించి కూడా ఉండరు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తే భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి విమానాలు కావచ్చు, లేదా భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ఫ్లైట్స్ కావచ్చు, వీటన్నిటి చరిత్ర లేదా గతంలో జరిగినటువంటి ప్రమాదాలను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇంతటి యొక్క విషాదమైనటువంటి ఘటన అయితే మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎంతమంది చనిపోయారనే దాని మీద మీరు అన్నట్లుగా దాదాపుగా ఎవరిని కాపాడలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది నిపుణులు కావచ్చు, మిగిలినటువంటి వారు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే కూడా మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి చూస్తున్నారు. విమాన శకలాలు కూడా హైట్ తక్కువగా ఉండి కూలిపోయినప్పటికీ కూడా దాంట్లో ఫ్యూయల్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదం అయితే మాత్రం చాలా తీవ్రతను పెంచిందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. 169 మంది భారతీయులు ఉన్నారు శ్రీహరి. ఎస్, ఫ్లైట్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు. పోర్చుగల్ సిటిజన్స్ 7 ఉన్నారట, ఒక కెనడియన్ ఉన్నారు. సో అంటే అసలు రక్షించడానికి కానీ లేకపోతే ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కానీ అవకాశం లేదనేది ఆ విజువల్ మనకు చూస్తుంటే, ఆ ఫ్లైట్ కూలిపోయిన తీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత టెక్నికల్ గ్లిచ్ వచ్చినా, ఎంత ప్రాబ్లం వచ్చినా కనీసం ఆ కంట్రోల్ సెంటర్తో మాట్లాడుకునో లేకపోతే ఎక్కడొక్కడ ఇమీడియట్ ల్యాండింగ్ చేయడానికో ఒక హైట్లో ఉంటే అలాంటి అవకాశం ఉండేది. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పైలట్ ఫ్లై చేస్తున్న ఫ్లైట్ అసలు ఏమైందో ఏంటో అంటే నిజంగానే అంటే గతంలో కొన్ని ఫ్లైట్స్ మలేషియన్ ఎయిర్లైన్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్ NH371 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, అదేమైపోయింది ఇప్పుడు మనకు తెలియదు. అవును, ఆ సముద్రంలో కూలిపోయింది. కానీ ఇది కళ్ళ ముందు కూలిపోయి కళ్ళ ముందే మంటలు వచ్చేసి కూలిపోయిన పరిస్థితి శ్రీహరి. ఇంకంటే ఏ ఒక్కళ్ళు కూడా నిజంగా, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఆ మెటీరియల్ అది కూడా అలా ఉంటుంది కదా, వెంటనే చాలా ఫాస్ట్గా అంటుకుపోతాయండి. 10 గంటల ప్రయాణం కోసం బయలుదేరిన ఏరోప్లేన్ అంటే రాత్రి 1:40 అంటే సుమారు రాత్రి 11 గంటల 12 గంటలకల్లా లండన్లో దిగాల్సిన విమానం అర్ధాంతరంగా ఇలాగా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఎవరనుకుంటారు శ్రీహరి? ఎస్, ఇది నిజంగా మాటలకు అందని విషాదం. యావత్ భారతీయుల గుండెలను కూడా మెలిపెడుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఋషి. సో ఈ యొక్క ప్రమాదంలో మీరు అన్నట్లుగా మొత్తం కూడా 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు, 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా జాతీయులు, మొత్తం కూడా 61 మంది విదేశీ ప్రయాణికులు. మిగిలినటువంటి వారందరూ కూడా భారతీయులు. వీరందరూతో చాలా ఖచ్చితంగా గమ్యస్థానాలకు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో దీంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చాలామంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఈ యొక్క ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. వీరందరూ కూడా అనేక రకాలైనటువంటి పనులు కావచ్చు, వారికి సంబంధించి చాలామంది విదేశీ ప్రయాణికులు అయితే భారతదేశానికి వచ్చి మళ్ళీ తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వారు, వీరందరూ కూడా ప్రయాణిస్తున్న యొక్క ఫ్లైట్ ఇది. ఖచ్చితంగా టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో ఎలాంటి సందేహం కానీ ఎలాంటి సమస్య వస్తుందని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపుగా చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి పైలట్, కో పైలట్ కూడా ప్రస్తుతం దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. వీరి చాలా దేశాలకు ప్రయాణం చేసినటువంటి సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి వారే దీన్ని నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాన్ని అయితే మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత దాదాపుగా 1:17 సమయంలో ఇది టేకాఫ్ అయింది. టేకాఫ్ అయినటువంటి కొన్ని నిమిషాలకే ఈ యొక్క ప్రమాదం జరిగింది. సో కూలిపోయినటువంటి ఏదైతే ఫ్లైట్ కూలినటువంటి ప్రదేశం ఉందో అక్కడ దాదాపుగా 2 భవనాలు ధ్వంసమైనట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ యొక్క భవనాల్లో ఎవరున్నారు, ఈ భవనాల్లో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటనేది కూడా చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం ఋషి. దాదాపు పసికందులు 2 నెలలు నిండినటువంటి పిల్లలు, దాదాపు 15 మంది చిన్నారులు ఈ యొక్క ఫ్లైట్లో కూడా ఉన్నారు. వీరు కాకుండా ఈ భవనాల్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక్కసారి ఆలోచిస్తేనే చాలా బాధ కలిగించేటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ కావచ్చు, విమానయాన శాఖ,
ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసాం, సమాచారం అందిస్తున్నాం, అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నాం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని. కానీ మిగిలినటువంటి వారి పరిస్థితి, డెత్స్ గురించి అనే విషయం కానీ ఇలాంటి వాటిపైన అధికారికంగా మనకు ఒక ప్రకటన రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఇటు ఇండియన్ ఆర్మీని కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బలగాలు, గుజరాత్ సంబంధించినటువంటి పోలీస్, అలానే ఫైర్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు పాల్గొంటున్నారు. కానీ ఎంత సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, ఎంత శ్రమిస్తున్నప్పటికీ అక్కడ జరిగినటువంటి ప్రమాదం తీరు చూసిన తర్వాత మాత్రం పూర్తిగా విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వారందరి యొక్క వారిపైన ఆశలు వదులుకునేటువంటి పరిస్థితి. ఇది నిజంగా బాధ కలిగించేటువంటి వార్త, అందరినీ చాలా విషాదంలో నింపేటువంటి సమాచారమే. కానీ తప్పదు మనం ఈ సమాచారాన్ని చెప్పక, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ అలాంటి. మీరు చెప్పినట్టు శ్రీహరి, ఎంటైర్ ఇండియా, భారతదేశమే షాక్కి గురైన ప్రమాదం ఇది. అంటే ప్రతిరోజు 3,000 నుంచి 3,500 కమర్షియల్ ఫ్లైట్స్, అంటే భారతదేశానికి వచ్చేవి కానీ, భారతదేశానికి వెళ్ళేవి కానీ, డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ టేకాఫ్ అవుతాయి, ల్యాండ్ అవుతాయి. ప్రతిరోజు ప్రతి వాళ్ళు అనుకుంటారు గమ్యస్థానానికి వెళ్తాం, బయలుదేరుతున్నాం అని. కానీ ఇవాళ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ AI-171 242 మంది, అంటే సిబ్బంది, క్రూతో 12 మంది, క్రూతో కలిపి 242 మందితో బయలుదేరిన విమానం, సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం లండన్కి వెళ్ళాలి. టేకాఫ్